రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్యాటక శాఖ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అంతకుముందు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టులో పర్యాటక సమాచార కేంద్రాన్ని కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. దేశ విదేశీ యాత్రికులకు రాష్ట్ర పర్యాటక ప్రదేశాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో సమాచార కేంద్రం పనిచేస్తుందని జూపల్లి కృష్ణారావు వివరించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్లో తెలంగాణ టూరిజం ఆఫీస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది. గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ రుచుల్ని పరిచయం చేయడం కోసం, టూరిజంను ప్రమోట్ చేయడం కోసం ఎయిర్పోర్ట్లో దిగగానే ఈ ప్యాసింజర్స్కు అవుపడే విధంగా బోత్ ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసింజర్స్కు ఏమేం పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, కట్టడాలు ఏమున్నవి, ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి, జలాశయాలు ఎక్కడికి ఉన్నవి, జలపాతాలు ఎక్కడికి ఉన్నవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఒక డిస్ప్లే కూడా LED స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది.